ప్రహరీ అయితే ఉంటది, చుట్టూ ప్రహరీ పెట్టారు అనుకోండి, అటు ఉంది కదా ప్రహరీ, ఆ తోటని కలిపి అది అయితే ఉంటది. ఆ ఊరు దాకా ఉన్నారు కదా. వెనక ఉన్నటువంటి ఈ టేకు మొక్కలు పేదలకు చెందినవి అయితే ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఇది ఒకవేళ పెద్దందారుల చేతిలో ఉన్నట్లయితే రెవెన్యూ యంత్రాంగం కానీ లేదా అటవీ అధికారులు కానీ దీని మీద సర్వే చేసి పేదలకు హక్కులు కల్పించాలి, లేదా రెవెన్యూ స్వాధీనంలోనే ఉంచుకోవాలి, లేదా అటవీని డెవలప్ చేయడం కోసం ఇట్లాంటి భూములు ఉంచితే ప్రమాదం లేదు. కానీ ఇది ఏమైనా పెద్దందారుల చేతిలో ఉన్నట్లయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి మీద మేము పోరాటం చేస్తాం. ఇక్కడ ఉన్న గిరిజనులకి అప్పచెప్పడానికి వెనకంజ వేయబోము. సిహెచ్ బటోల్స్ పంచాయతీ పరిధిలో దాదాపుగా 100 ఎకరాల ప్రభుత్వ భూమి అటవీ బంజరు ఉంది. ఇక్కడ యలమందరుల చేతుల్లోనే మెజార్టీ భూమి ఉంది తప్ప పేదలకు మాత్రం, ఇక్కడ ఉన్న గిరిజనులకు మాత్రం ఏదో సాగు భూమి కోసం, తిండి కోసం వాళ్ళు 1-2 ఎకరాలు సాగు చేసుకుంటే అటవీ అధికారులు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ నిలబడకుండా నీళ్లు తాగకుండా చేస్తా ఉన్నారు. కానీ 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాముల తాలూకా దృష్టికి మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లేప్పటికీ కూడా భూస్వాములకి ఎట్లాంటి నష్టం చేకూర్చడం లేదు అటవీ అధికారులు, రెవెన్యూ అధికారులు. నిజంగా అటవీ అధికారులు మామూలు మొత్తంలో ఇక్కడ ఉన్న పెద్దందారుల చేతిలో ఉన్నటువంటి అటవీ భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెనకం చేస్తున్నారు. ఈ కింద గ్రామంలో దాదాపు 4 గిరిజన గ్రామాలు, సాలూరు మండలంలో ఉన్నటువంటి గిరిజనులు అక్కడ అవకాశం లేక జీవనోపాధం కోసం ఇక్కడ వచ్చి 1-6 ఎకరాలు సాగు చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఇక్కడి నుంచి తరిమేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఇట్లాంటి పదును చేసి సాగు చేసి టేకు మొక్కలు వేసుకున్నటువంటి పెద్దందారుల మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ భూమి ఎవరిదైనా సరే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి, రెవెన్యూ యంత్రాంగం కానీ డీపట్ అయితే రెవెన్యూ యంత్రాంగం స్పందించాలి, అటవీ బంజరు అయితే అటవీ అధికారులు స్పందించి ఈ భూమిని స్వాధీనం చేసుకోకపోతే దగ్గరలో ఉన్నటువంటి గిరిజనులకి ఈ భూమిని స్వాధీనం చేస్తామని సిపిఐ పార్టీగా హెచ్చరిస్తా ఉన్న అటవీ అధికారులకి, రెవెన్యూ అధికారులకి.